హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లగా మ్యాంగో డ్రింక్ చూపించబోతున్నాను. మ్యాంగో షర్బత్ అనే కాదు, మ్యాంగో డ్రింక్ అని కూడా అనొచ్చు. దీన్ని చల్లగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మామిడి పండ్ల సీజన్ అయిపోయే లోపల ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి. దీని టేస్ట్ అదిరిపోతుంది. ఇక చూస్ చేసే విధానంలోకి వెళ్ళిపోదామా. చిన్న సైజ్ మ్యాంగోస్ 2 తీసుకున్నాను. పెద్ద సైజ్ మ్యాంగో అయితే 1 తీసుకోండి. సన్నని ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్పూన్ సబ్జా వేసుకోవాలి. దాంట్లోనే వాటర్ వేసుకొని ఒక అర్ధగంట వదిలేయాలి. మామిడి పండ్లు కోసి ముక్కలుగా సన్నని ముక్కలుగా కోసుకున్నాము. దీంట్లో బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసుకుంటున్నాను. చిన్న కప్పు, హాఫ్ కప్పు సేమియా తీసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా ఫ్రై అయింది. ఇంకా వాటర్ వేసుకోవాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. స్పూన్ కస్టర్డ్ పౌడర్లో పాలు వేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని సేమియాలు సగం ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి గ్లాస్ పాలు వేసుకోవాలి. కస్టర్డ్ పాలని వేసుకోవాలి. కస్టర్డ్ పాలను వేసుకున్నాక స్లోగా కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుతూనే ఉండాలి. ముద్దలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఉడికింది చూడండి. సేమియాలు కూడా ఉడికిపోయింది. ఈ చిక్కదనం వస్తే సరిపోతుంది. ఇంకా దీంట్లో మ్యాంగో మిక్సీ వేసుకున్నాక అది కూడా కలుపుతాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకా చల్లారనివ్వాలి. మిక్సీ వేసుకున్న మ్యాంగో ప్యూరీ దీంట్లో వేసుకుంటున్నాం. అంతా ఇలా కలుపుకొని చల్లారింది కాబట్టి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా కూల్ అయిపోతుంది. 2 స్పూన్లు సబ్జా గింజల్ని కలుపుకొని మ్యాంగో షర్బత్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఉదయాన్నే తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మధ్యాహ్నానికి చల్లగా డ్రింక్ తాగొచ్చు. మ్యాంగోని సన్నని ముక్కలుగా కోసుకొని వేసుకుంటున్నాను. సబ్జా గింజల్ని కూడా వేసుకుంటున్నాను. హెల్దీ అయిన మ్యాంగో షర్బత్ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తాయి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.